హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నల్ల కారం పొడి చేసుకుందామండి. ఇడ్లీలోకి, దోశలకు, రైస్లో కూడా బాగుంటుంది. దానికి ముఖ్యంగా పొట్టు మినపప్పు కావాలండి. చిన్న కప్పుతో తీసుకున్నాను. అరకప్పు జీలకర్ర, 1 కప్పు ధనియాలు, ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోండి. నేను 25-30 వేసానండి. ఇవన్నీ వరుసగా ఒకటి వేయించేసేయాలండి. మినపప్పు, ధనియాలు, జీలకర్ర మొత్తం వేయించేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 చెంచా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు కూడా ఎర్రగా వేయించుకోవాలండి, గలగలలాడేటట్టు. అవి కూడా తీసేసి కొద్దిగా చింతపండు కూడా వేయించి దాని మీద వేసేసుకొని మొత్తం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత చక్కగా మనం ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఇది మిక్సీ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకుందాము. చూసారు ఎంత బాగుందో కలరు. ఇవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.